ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం, దేవుని మహిమ కలుగాక. ఈరోజు గిద్దలూరు దగ్గర ఓబలాపురం అనే ఊరికి గ్రామంలో కొండ ప్రాంతంలో జరుగుతున్న 12 గుమ్మముల ప్రార్థనా స్థలానికి ఈ ప్రాంతానికి ప్రభు తీసుకొచ్చాడు. ఈరోజు దేవుని కృప చేత చక్కగా జరిగించాడు. ఆయన కార్యాలు మేము చూడగలిగాం. అనేకులు దేవుని ఒక వాక్యాన్ని విని దేవుని పట్ల ఆసక్తి కలిగి మార్పు చెంది దేవునిలో ఉన్నట్లుగా చూస్తున్నాను. అయితే ఈ ప్రాంతానికి ఇలా తీసుకొచ్చిన దేవాదేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. కర్మేలు మినిస్ట్రీ ద్వారా ఈరోజు మరి జాన్పాల్ గారు, వాళ్ళ ప్రసాద్ గారు, మేమందరూ ఈ ప్రాంతానికి వచ్చాం. దేవుడు ఈ ప్రాంతంలో అద్భుతమైన వాక్య పరిచయం జరిగించారు. దేవునికి మహిమ కలుగుగాక. పిల్లరా, ఓ మాట మనం గమనిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఆత్మ ఫలాల గురించి రాయబడిన మాట చూస్తాం. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం మనం చూస్తే ఆత్మ ఫలాలు చూస్తాం. అందుకే ఆత్మ ఫలించని చెట్టును నరికి వేస్తా అన్నాడు కదా దేవుడు. అలాగా మనం కూడా భూలోకంలో మనం ఏ విధంగా ఒక విత్తనం వేస్తే రైతు ఎదురు చూస్తాడు. ఏది పంట పండాలి, అది ఫలించాలి, నాకు ఏదన్నా లాభం రావాలని చూస్తాడు. అలాగనే వాళ్ళ ఆత్మీయ పిల్లల విషయంలో, తన బిడ్డల విషయంలో దేవుడు చూస్తాడు. ఏం చూస్తాడంటే ఆత్మలో అంటే నాలో ఫలించారా లేదా, ఆత్మలో ఫలించారా లేదా అనే ఆలోచన యేసయ్య కలిగి ఉంటాడు. అందుకే ఆత్మలో ఫలించండి అని అన్నాడు. ఆత్మలో ఫలించాలంటే ఏం చేయాలి? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ, విశ్వాసము, మరి ఆశా నిగ్రహము, అని ఇలాగ 12 9 ప్రేమ సంబంధమైన విషయాలు గలతీ రాసిన పత్రికలో మనం చూస్తాం. మొట్టమొదటిగా ఏంటంటే ప్రేమ. ఈ ప్రేమలో ఫలించాలి. ప్రభు అన్నాడు కదా, ఒకటి ప్రేమలో ఫలించే మొట్టమొదటిగా దేవుడు ఒక మాట అన్నాడు. 10 పాత నిబంధన గ్రంథంలో 10 ఆజ్ఞలు ఎలాగున్నాయో కొత్త నిబంధన గ్రంథంలో ప్రభు అన్నాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, పూర్ణ హృదయంతో నన్ను ప్రేమించమన్నాడు. అలాగనే దేవుని ప్రేమిస్తున్నాము అన్న రుజువు ఏంటంటే మనం వాక్యానుసారంగా నడవడమే. ఆత్మానుసారం అంటే ఏంటంటే అదెందు వాక్యం ఉండను, వాక్యం దేవుని వద్దను, వాక్యమే దేవుడే ఉన్నాక వాక్యానుసారంగా ఎప్పుడైతే మనిషి నడవడం ప్రారంభిస్తాడో అప్పుడు దేవునిలో ఆత్మానుసారంగా దేవుడి కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మానుసారంగా ఫలించండి. శరీరేచ్ఛల నుంచి మీరు విసర్జించబడతారు. శరీర కార్యములు దూరపరచబడతాయి. దేవుడు మనలో చూసేది ఏంటంటే ఫలములు, ఆత్మ ఫలాలు. హల్లెలూయా. ఆత్మ ఫలాల్లో మనం ఫలించాలని, ఆత్మీయంగా ఎదగాలని, ఆశ్చర్యకరంగా ఉండాలని అనేక విషయాల్లో, రైతుల విషయం అయితేనేమి, మరి తర్వాత ఉద్యోగపరంగా అయితేనేమి, సంతాన పరంగా అయితేనేమి, ఆ తర్వాత వ్యవసాయ ఉద్యోగపరంగా అయితేనేమి, ఏ విషయాల్లో మనం ఫలించని పరిస్థితిలో ఉంటే ప్రభువా, ఈరోజు నా జీవితంలో ఫలభరితమైన జీవితం లేదు, నేను ఒక చేదైన అనుభవంలో, చేదైన బాధలో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను అన్నప్పుడు ఈరోజు దేవుడి మాటలు నీతో ప్రకటిస్తుండగా, దేవునితో మాట్లాడుతుండగా, అవును ప్రభువా, ఆత్మానుసారంగా నడవడం లేదు, శరీరానుసారంగా నడుస్తున్నంతవరకు ఆచార అలవాట్లన్నీ మానేసుకుని శరీర సంబంధమైన క్రియలు మానేసి ఆత్మలో మనం ఫలిస్తే ఆశ్చర్యాలు అక్కడే మొదలవుతాయి. ఆత్మలో ఫలించాలంటే దేవుని మాటకు సరెండర్ అయిపోవాలి, దేవుని చిత్తం నెరవేర్చబడాలి, దేవుని అనుగుణమైన పద్ధతిలో మనం అందరం నడవాలి. అట్టి నడుచుటకు దేవుడి కృప మీ అందరికీ తోడై ఉండును గాక. దేవుడికి వర్తమాన ద్వారా సమాధానం కలిసి ఆత్మలో ఫలించే కృప దేవుడు అనుగ్రహించును గాక.